కేసీఆర్ చేసింది ఏమీ లేదు, సున్నా. కేసీఆర్ దాని ఏదో క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత జరిగింది ఏమీ లేదు మహబూబ్నగర్ జిల్లాకు. సో ఆ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నెట్టెంపాడు కానీ, కలపవృత్తి కానీ, భీమా కానీ, కోయిల్సార్ కానీ, ఈ ప్రాజెక్టుల కింద ఈరోజు ఇరిగేషన్ ద్వారానే కొంచెం మహబూబ్నగర్ జిల్లా పచ్చగైంది. సో ఈరోజు పాలమూరు రంగారెడ్డి కూడా దాంట్లో భాగంగానే నేను మంత్రిగా ఉన్నప్పుడు దాన్ని కూడా పాలమూరు రంగారెడ్డి కోసం కూడా అందరూ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం వాళ్ళందరూ ఇది కూడా ప్రాజెక్ట్ అయితేనే పాలమూరు జిల్లాకు నీళ్లు, మిగతా మిట్ట ప్రాంతాలకు కూడా నీళ్ళు వస్తాయి, అప్పుడే పాలమూరు జిల్లా రైతులకు అంత న్యాయం జరుగుతుంది, లేకుంటే జరగదు. ఇది మాత్రం కేవలం ఒక 10 లక్షల ఎకరాలకు మాత్రమే ఇప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్టు ద్వారా నీళ్ళు వచ్చేది. ఇది వస్తే ఇంకొక 12-13 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. అప్పుడు కనీసం అంటే 2/3 అన్నా కొంచెం ఇరిగేషన్ ల్యాండ్ అవుతుంది మహబూబ్నగర్ జిల్లాలో అనేది ఆ ఉద్దేశంతో పాలమూరు రంగారెడ్డిని అప్పుడు ప్రపోజ్ చేసి ఇంటెలిజెన్స్ అందరూ వచ్చి కలిసి మాట్లాడినప్పుడు మేము దాన్ని అప్రూవల్ చేయించాము అప్పుడు గవర్నమెంట్లోనే. సరే, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఆయన టేకప్ చేస్తానని ఇప్పటిదాకా అది ఇంకా ఏం కాలేదనుకోండి. ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది. పేరు మటుకు పాలమూరు రంగారెడ్డి పేరు నడుస్తుంది, ప్రాజెక్టులు అంచనాలు పెరిగినాయి అన్నీనే, కానీ ఒక ఎకరా నీళ్ళు రాలేదు, ఎక్కడ పారలేదు. మహబూబ్నగర్ జిల్లా రైతుల యొక్క వలసలు ఆగలేదు. ఈ ప్రాంతంలో పాలమూరు రంగారెడ్డి జిల్లా ఏ ప్రాంతం అయితే సస్యశ్యామలం కావాలని తీసుకొచ్చినామో ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పటికి కూడా వలసలే పోతున్నారు. నారాయణపేట, కొడంగల్, ఇటు మహబూబ్నగర్, ఈ ఏరియాలో మొత్తం ఇంకా మక్తల్ నుంచి ఉట్కూరు ఆ ప్రాంతం అంతా కూడా ఇంకా వలసలే పోతున్నారు. బొంబాయి పోతారు, బస్సులు లెక్కలేనని బస్సులు పోతుంటాయి ఆ ఏరియా నుంచి. మీరు బిజినెస్ చేశారా, పాలిటిక్స్ చేశారా, ఇవన్నీ మీ వ్యక్తిగత కెరియర్ అయినప్పటికీ ఒక రైతు కష్టం మీరు ఎప్పుడు కూడా కూలి పనులకైతే వెళ్ళలేదు. పోనీ కూలీలకు వెళ్ళిన కష్టం వాళ్ళు తిన్నటువంటి ఉల్లిగడ్డ కారాలు కూడా కావచ్చు, కానీ అలాంటి కష్టం డీకేఆర్ నాకు అసలు తెలుస్తుందా? తెలిస్తే ఎలా తెలిసే అవకాశాలు? అంటే చిన్నప్పటి నుంచి వ్యవసాయ కుటుంబం మాది కూడా. మేమేమి రాజుల కుటుంబం కాదు, దొరల కుటుంబం కాదు, మేము సామాన్య రైతు కుటుంబం. మా ఫాదర్ మాదంతా ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ. సో మేము చిన్నప్పుడు మా పొలాలకు వచ్చేటటువంటి కూలీలు కానీ అంత చిన్నప్పటి నుంచి కూడా చూసేవాళ్ళం. వాళ్ళ కష్టం, వాళ్ళు ఏం తింటారు, ఏం తెచ్చుకుంటారు, మా నాయనమ్మ వాళ్ళకు వచ్చిన వాళ్ళకి ఏం పెట్టేది, ఎట్లది వాళ్ళకు చూసేది. మంచిగా అంటే వచ్చిన వాళ్ళకి భోజనాలకు ఏదైనా ఉంటే తీసి వాళ్ళు ఇవ్వడము అట్లాంటివి జరిగేది ఇంట్లో. సో చిన్నప్పటి నుంచి చూసినాం, ఆ కష్టాన్ని చూసినాము స్వయంగా. రైతులు నాట్లు వేసేటప్పుడు మేము కూడా వాళ్ళతో పాటు పోయి అప్పుడు మేము ఏదో సరదాగా నాట్లు వేసామేమో, వాళ్ళందరూ కూలీలుగా వచ్చి నాట్లు వేసి ఉండొచ్చు, మేము సరదాగా నేను కూడా నాటేయాలని మేము కూడా నాట్లు వేసేవాళ్ళం వాళ్ళ పక్కలుండి. వాళ్ళు కలుపులు తీస్తుంటే మేము కలుపు తీస్తాం ఇంత అని పోయేవాళ్ళం, బుడ్డలు కొడుతుంటే మేము బుడ్డలు కొడతామని పోయేవాళ్ళం. అంటే బుడ్డలు కొడుతుంటే కూడా తూకం ఇన్ని గుడ్డలు కొడితే ఇంత డబ్బులని ఇచ్చేవాళ్ళు వాళ్ళు. సో ఇట్లా మేము కూడా కూర్చొని వాళ్ళ పక్కల కొట్టి ఇచ్చేవాళ్ళు, ఇగో నీకు ఇన్ని కొట్టించిన నువ్వు కలుపుకో నీకు పైసలు వస్తాయి. అట్లా చిన్నప్పటి నుంచి కూడా మాకు చింతపండు కొట్టే దగ్గర నుంచి కూడా మా ఇంట్లో చూసినాం మేము. వ్యవసాయ కుటుంబం కదా, చింతపండు పడితే వచ్చి చింతపండు కూర్చొని కొట్టేవాళ్ళు, మిరప్పండు కొట్టేవాళ్ళు, నువ్వులు పండించేవాళ్ళం మేము, జొన్నలు పండించేవాళ్ళం, సద్దలు పండించేవాళ్ళం, రావులు పండించేవాళ్ళం, కూరగాయలు ప్రతి ఒక్కటి వ్యవసాయ అగ్రికల్చర్ ఫ్యామిలీ బేసిక్గా. సో వి నో ఆల్ అగ్రికల్చర్ ఫ్యామిలీస్లో ఎట్లుంటుంది, కూలీల లైఫ్ ఎట్లుంటుంది, దాన్ని కష్టపడకపోతే ఏ విధంగా ఉంటుంది అని చూసిందా మ్యామ్. గ్రౌండ్ నుంచి చూసినాం మేము, మాకేమి కొత్త కాదు. లేకపోతే ఈరోజు మనం అగ్రికల్చర్లో లేటెస్ట్ చాలా టెక్నాలజీస్ వచ్చాయి, అవన్నీ మాకు తెలిసి కూడా కాదు. సో అవన్నీ కూడా ఇప్పుడు కూడా ఏదో ఉంటుంది మాకు చిన్న చిన్న వ్యవసాయం, అన్ని టైం ఉండదు, అవి చూడడం ఏదో గుత్తలకు ఇస్తారు, వాళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళు ఏదో చేసుకుంటారు. బట్ అగ్రికల్చర్ అనేది చిన్నప్పటి నుంచి మేము చూసినాం కాబట్టి దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు కష్టాలు అన్నీ చూసిన వాళ్ళమే. మిరప్పొడి కారం మేము కూడా మిరప్పొడి కారం అంటే ఇష్టం. అట్లా మిరప్పొడి కారం తినడము, ఉల్లిగడ్డ మిరప్పొడి కారం తినడము, ఎల్లిపాయ కారం తినడము, ఇవన్నీ కూడా రొట్టె చట్నీ, పులుసులు అన్నీ అలా మామూలుగా వ్యవసాయ కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయి కదా. మేడం, బీజేపీ ప్రస్థానం గురించి మాట్లాడబోయే ముందు సుదీర్ఘమైన ప్రస్థానం మీకుంది కాంగ్రెస్ పార్టీతోనే. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారితోనే మీరు విభేదించి బయటికి వచ్చారు అని అంటారు. అట్లీస్ట్ దాని గురించి అయినా క్లారిఫికేషన్ ఇస్తారా? దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు, ఇదంతా జస్ట్ కల్పితాలు చేసుకున్నటువంటి వాళ్ళు, రాజకీయమైన కల్పితాలా లేదా కొంతమంది ఊహాజనితమైనటువంటివి చేసుకున్నటువంటి కల్పితాలే తప్ప దాంట్లో ఎలాంటి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయితే అవ్వలేదు, కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, కానీ మీకు విభేదన మాత్రం అక్కడి నుంచే స్టార్ట్ అయింది అని అంటారు. అది వాస్తవం కాదు, అది రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు, దాంట్లో వాస్తవం లేదన్న విషయం. మధ్యలో వాళ్ళు ఏదో రేవంత్ రెడ్డి రావడం ఇష్టం లేనటువంటి వాళ్ళు కల్పించినటువంటి కల్పితాలు అవి. ఎందుకంటే జిల్లాలో రేవంత్ రెడ్డి అరుణమ్మ ఉన్నది కాబట్టి అరుణమ్మ మీద వేసేద్దాం అనేటటువంటి విధంగా ఇష్టం లేని వాళ్ళంతా
నా పేరు వాడుకున్నారు పోనీ కనీసం అరుణమ్మ కాంగ్రెస్ పార్టీని వదిలేసి బీజేపీ పార్టీకి పోతుంది అన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఆపలేదా కనీసం? అసలు ఇంత కూడా ఎవరికి బయటకి హింట్ లేదు నేను పార్టీ మారుతా అని. నేను ఎక్కడ అంటే నాకు ఎవరైనా వచ్చి అడుక్కోవాలి, నన్ను ఏదో ఆపుకోవాలి, నాకేదో ఆశ చూపించాలి, నాకేదో ఎక్స్పెక్టేషన్ ఉంది, అవన్నీ ఉన్నప్పుడు నేను పోతున్నా, నేను వెళ్ళిపోతున్నా అని లీక్ ఇవ్వడం, లేకపోతే 10 మంది అడుక్కోవాలనేటటువంటి ఇది చేయడం, అదంతా ఒక డ్రామా, పొలిటికల్ డ్రామా. బట్ నేను అట్లాంటిది ఎవరికి నేను పార్టీ మారుతా అనే మాట బయట ఒక్కరికి చెప్పలేదు. ఓకే. మా ఇంట్లోనే 15 రోజులు మేము ఫ్యామిలీ మట్టుకే డిస్కషన్ చేసుకున్నాం. మా ఇంట్లో మా ఫ్యామిలీతో మాట్లాడిన నేను, మా హస్బెండ్, మా పిల్లలు, మా సిస్టర్స్, నా ఫ్యామిలీ నా వెల్ విషర్స్ ఒక 3, వాళ్ళతోనే డిస్కషన్ అయింది తప్ప వాళ్ళకు కూడా బయట ఎవరు కూడా ఎక్కడ మాట్లాడదు ఈ విషయం అని చెప్పి. అసలు ఆ విషయం బయట ఎవరితో డిస్కషన్ చేయలేదు. ఎట్లుంటుంది, ఏముంటుంది, ఏం చేయాలి, అది రైట్ ఆర్ ఇషన్ రాంగ్ అనేది మేమందరం డిస్కషన్ చేసి అందరి ఆలోచనతో అందరి యొక్క అభిప్రాయం తీసుకుని నేను లాస్ట్ నేను డిసిషన్ తీసుకున్నా. సో పొలిటికల్గా ఎవరికి కూడా ఎక్కడ నేను పోతున్నా అని కానీ పోతా అని కానీ ఎవరికి నేను చెప్పలేదు. ఓకే. ఈవెన్ మై కాన్స్టిట్యున్సీలో నా కార్యకర్తలకు కూడా నేను చెప్పలేదు పార్టీ మారుతున్నాను. మరి అంత ధైర్యం ఏంటి మేడం? నాకు అర్థం అంతే. అది దట్ ఈస్ టీకే అరుణ. ఏదేమైనా బీజేపీ పార్టీకి అయితే జాయిన్ అయ్యారు, కానీ బీజేపీ పార్టీ అని అంటే సిద్ధాంతాల గల పార్టీ. అయితే అలాంటి పార్టీలో మీరు ఎలా ఇమ్మడతారని అనుకున్నారు ఒకటి. రెండోది జాతీయవాదం అయితే బలంగా ఉంటుంది, మీకు ఆ వాదం ఉంది అని అన్నారు, నాకు ఇంట్రెస్ట్ ఉంది నేషనల్ పాలిటిక్స్ అని. కానీ ఈరోజు చూసినట్లయితే కేసీఆర్ కూడా నేషనల్ పాలిటిక్స్లోకి వచ్చే ప్రయత్నం. ఒక పక్క సోనియా గాంధీ కావచ్చు, లేకపోతే రాహుల్ గాంధీ కావచ్చు, కాంగ్రెస్ని కొద్దిగా బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా పాదయాత్ర కూడా చేశారు. సో ఇటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్, మధ్యలో బీజేపీ. 50 ఏళ్ల నుంచి బీజేపీ ఇక్కడ ప్రయత్నిస్తుంది తెలంగాణని సాధించాలి అని. కానీ ఒక పక్క ఆమ్ ఆద్మీ పార్టీ లాంటివి చూస్తే పోరాడిన మొదటిసారే ఏకంగా గవర్నమెంట్ పంజాబ్లో స్థాపించింది అక్కడ. కానీ బీజేపీ పార్టీ 50 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తుంది. సో గత ఎన్నికల్లో చూస్తే 4 పార్లమెంట్ స్థానాలు వచ్చాయి, మీరు కొద్దిగా తక్కువ స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. సో ఈసారి 50 సంవత్సరాల కళని బీజేపీ పార్టీ ఏ రకంగా సాధించుకోబోతుంది అని అంటే? తప్పకుండా బీజేపీ యొక్క కళ కాదు ఇది, కళ అనడం, బీజేపీ కళ అనడం, తెలంగాణలో అధికారంలోకి రావడం అనేది కళ కాదు. ఎప్పుడు వాస్తవ రూపంలోనే బీజేపీ ఆలోచిస్తుంది. కళలు కనడం అనేది అది డిఫరెంట్, వాళ్ళ యొక్క ఇది ఉంటుంది. ఏదో గాల్లో వదిలేసి కళలు కనడం అనేది కళలు కానీ వాళ్ళ యొక్క ఆలోచన. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలనేటటువంటి ఒక పద్ధతి మీదనే, ఒక ప్రక్రియతోనే, ఒక స్ట్రక్చరల్ దీంతోనే ముందుకు పోతాం. అందులో గాల్లో రావాలని ఇక్కడ మెడలు కట్టలేదు బీజేపీ పార్టీ. సో ఇక్కడ బీజేపీ ఇప్పుడు నేషనల్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేషనల్ పార్టీ అనడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదు. కేసీఆర్ టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసినంత మాత్రాన అది జాతీయ పార్టీ అయిపోదు. జాతీయ పార్టీ నాయకునిగా ఉండవలసినటువంటి లక్షణాలు కేసీఆర్కి లేవు. ఆయన ఏంటంటే ఏదో టీఆర్ఎస్ పార్టీగా 2 సార్లు ఓట్లు వేశారు, ఇక మళ్ళీ 3వసారి టీఆర్ఎస్ పార్టీగా ఓటు పడుతుందో లేదో, ఏదో జిమ్మికి చేద్దాం ప్రజల లోపల, మళ్ళీ కొత్త జిమ్మికి చేద్దామనేటటువంటి ఆలోచనతోనో జాతీయ పార్టీ నేను కేంద్రంలో పోతున్నాను, నేను జాతీయ స్థాయిలో కొట్లాడతా, నేను జాతీయ నాయకులు కావాలా, కేంద్ర స్థాయిలో ఇన్నేళ్ల నుంచి ఏమి జరగలేదు, నేనే పోయి రేపు దేశాన్ని ఉద్ధరిస్తా అని మాట్లాడుతున్నాడు. తెలంగాణనే ఉద్ధరించలేదు ఇంతదాకా. 8.5 సంవత్సరాలు ప్రజలు 2 సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టిండ్రు. చిన్న రాష్ట్రం, ఆయన ప్రగతి భవన్లో కూర్చుంటే మొత్తం తెలంగాణను కనుచూపుతో చుట్టొస్తాడు. అటువంటి తెలంగాణలో ఆయన ఇచ్చిన హామీలు ఆయన గుర్తులేవు. తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఆయన గుర్తులేవు. తెలంగాణ ఉద్యమం దేనికోసం చేసిండో ఈరోజు గుర్తులేదు. నీళ్లు నిధుల నియామకాల మీద తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టి ప్రజలకు ఆకాంక్షలు పెట్టి ఇప్పటిదాకా ఆ 3 విఫలమైండు కేసీఆర్. అరుణ గారు, మిమ్మల్ని ఒక సూటి ప్రశ్న అడగనివ్వండి. కేసీఆర్ గారు అనే పేరు అనగానే మీకు ఎందుకంత శివం వస్తుంది ఒకటి. రెండోది, వ్యక్తిగతంగా మీకు కేసీఆర్ గారికి ఏమన్నా గొడవలు ఉన్నాయా అంటే? వారికి నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ఇది లేదు. ఆయన పాలమూరు జిల్లా నుంచి పోటీ చేసినప్పుడు ఫస్ట్ టైం తెలంగాణ సెంటిమెంట్తో చాలామంది మా వాళ్ళు మద్దతు ఇచ్చారు ఆయనకి. నేను మహబూబ్నగర్ పార్లమెంట్లో ఉన్నాను కదా, మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు చాలామంది తెలంగాణ సెంటిమెంట్తో నాకు మద్దతు ఇస్తేనే గెలిచిండు. ఆయన మీద వ్యక్తిగతంగా నాకు ఎలాంటి ద్వేషం లేదు, కానీ ఆయన పద్ధతి ఏదైతే ఉందో ఏమాత్రం సరిగ్గా లేదు. తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఈరోజు కంప్లీట్గా, అంటే ఆ మాటలకు అర్థాలే వేరేటటువంటి విధంగా ఈరోజు మారిపోయిండు కేసీఆర్ గారు.
తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి కోసమే తెలంగాణ కోరుకున్నాం. తెలంగాణ ప్రతి ప్రాంతం ప్రతి ఒక్క నిర్లక్ష్యానికి గురైంది. ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణ అనే ఒక నిర్లక్ష్యం చూపిస్తూ మనం తెలంగాణ కోరుకున్నాం. కానీ ఈరోజు నిర్లక్ష్యమే కదా. ఇంకా తెలంగాణలో కూడా ఈరోజు ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఎందుకోసం తెలంగాణ వచ్చినట్టు అంటే ఇట్లాంటి అబద్ధపు మాటలు మాట్లాడేటటువంటి నాయకులు కాదు అనేది ఉద్యమ కారుణ్యాన్ని ఘనంగా చెప్పుకునేటటువంటి కేసీఆర్ తన స్వార్థం కోసం మాత్రమే ఉద్యమం చేసిండు, ఉద్యమకారుడుగా గుర్తింపు పొందిండు. తెలంగాణ ప్రజల కోసం కాదు. ఉద్యమకారుడు అనేటటువంటి వాళ్ళు సాక్రిఫైస్ నేచర్ ఉండాలి. ఆయనకి ఎలాంటి సాక్రిఫైస్ నేచర్ లేదు. వాళ్ళ ఇంట్లో ఎవరు సాక్రిఫైస్ చేయలేదు, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు సాక్రిఫైస్ చేయలేదు. ఈరోజు సాక్రిఫైస్ చేసినటువంటి కుటుంబాలకు ఈరోజు తెలంగాణలో గుర్తింపు లేదు. తెలంగాణ కోసం పోరాడినటువంటి ఉద్యమకారులకు ఈరోజు గుర్తింపు లేదు. అంటే ఏదేమైనా కళాకారుల కోసం కావచ్చు, లేకపోతే ఆనాడు గజ్జకట్టి గలం విప్పిన కళాకారుల కోసం కావచ్చు, అమరవీరుల గురించి కూడా కావచ్చు, ఎంతో కొంత చేసిందైతే టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ అసలు అమరవీరుల గురించి కావచ్చు, లేకపోతే ఈరోజు గజ్జకట్టి గలం విప్పిన ఆ రోజు జరిగిన పోరాటాల్లో అలాంటి కళాకారులని బీజేపీ పార్టీ అయితే ఏం గుర్తించలేదు కదా. ఏ రకంగా గుర్తించింది అసలు? బీజేపీ ఇక్కడ అధికారంలో ఉందా గుర్తించడానికి? కేంద్రంలో ఉంది కదా. కేంద్ర పార్టీ రాష్ట్రంలో ఎట్లా పాలిస్తుంది చెప్పండి? కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ కేంద్ర స్థాయిలో జాతీయ స్థాయిలో వాళ్ళు పాలిస్తారు. కానీ ఇక్కడ రాష్ట్రంలో వచ్చి ఇప్పుడు కేంద్రంలో ఇచ్చినటువంటి ఇండ్ల కట్టలేదు. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా కట్టించే పరిస్థితి ఈ పార్టీ కట్టించేది కదా. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పెద్ద ఎత్తున బీద వాళ్ళ కోసం ఇండ్ల నిర్మాణానికి నిధులు ఇచ్చింది. ఇక్కడ దాకా ఏ గ్రామంలో కూడా ఒక్క ఇల్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన నిధులు ఏ ఊర్లో కూడా కట్టలేదు. కేంద్ర ప్రభుత్వం నిధులు అన్నీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే ఖర్చు పెడతా ఉన్నారు కదా. ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పేరు చెప్తున్నదా? నేను చేస్తున్నా అని చెప్పుకుంటున్నాడు కేసీఆర్ తప్ప, ఇది కేంద్రం సహాయకారం చేసింది, మన భాగం ఇంత ఉంది, కేంద్రం ఇంత సహకారం చేసింది చెప్తున్నారు. ఎక్కడ కేంద్రం ఏం చేస్తలేదు, కేంద్రం ఏమి ఇస్తలేదు, కేంద్రము తెలంగాణకు మాత్రమే ఇస్తలేదు అనేటటువంటి విధంగా కేసీఆర్ చెప్తున్నాడు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను సమతూకంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు అన్ని ప్రాంతాలను సమంగా చూస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఇక్కడ కూడా మళ్ళీ సెంటిమెంట్తో లబ్ధి పొందాలని, సింపతి గెయిన్ చేయాలని కేంద్రం నిధులు ఇస్తలేనటువంటి డ్రామా మాట్లాడుతున్నాడు. ఇదిలో ఉంటా మేడం, ఒక పక్క అధికార పార్టీ సెకండ్ ప్లేస్ కోసం కొట్టుకుంటున్నాయి బీజేపీ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ కావచ్చు. తెలంగాణలో జస్ట్ ఏబీసీ అయితే బీసీలోనే కొట్లాటలు జరుగుతున్నాయి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. కానీ అధికారంలో మాత్రం ఖచ్చితంగా మేమే ఉంటామని కేసీఆర్ అంటున్నాడు. బీసీల కోసం వాళ్ళిద్దరు కొట్లాడుకోవాలి, బీఆర్ఎస్ కాంగ్రెస్ కొట్లాడుకోవాలి. ఏ స్థానానికి బీజేపీ ఖచ్చితంగా తమ యొక్క బట్ ఏదైనా కాంగ్రెస్ కి కొద్దిగా ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ఉంది కదా మేడం, బీజేపీకి అది కూడా లేదు కదా. కాంగ్రెస్ పార్టీనైనా అట్లీస్ట్ దాన్ని ఎట్లా అధిగమిస్తారు? మీరు ఒక్క మాట వినండి. కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మనం చూసిండ్రు. మీరు మునుగోడులో చూసిండ్రు, అంతకుముందు హుజురాబాద్లో చూసిండ్రు, అంతకుముందు దుబ్బాక్లో చూసిండ్రు, జిహెచ్ఎంసీలో చూసిండ్రు. దినదినంగా ఆ పార్టీ పరిస్థితి కళ్ళతో చూస్తున్నారు. ఆ పార్టీలో ఉన్నటువంటి లుకలుకలు చూస్తున్నారు. పార్టీలో ఎక్కడ ఒక ధీమా అనేది పార్టీ కోల్పోయింది. కింది స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కూడా ఆ నమ్మకాన్ని కోల్పోయింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఓడించాలంటే ఏకైక లక్ష్యం ప్రతి ఒక్కరు కూడా గెలిచేది ఎవరు అంటే భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్కి ఓటేయడం వల్ల ఓటు డివైడ్ అయిపోయి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కి ఓటేస్తే లాభం లేదు. ఆనాడు కాంగ్రెస్ పార్టీని పొగిడిన డీకే అరుణ గారు ఇదే నోరు ఈరోజు బీజేపీ పార్టీని పొగుడుతూ ఉంది. సో ఈ రెండు సిమిలారిటీని ఎలా కంపేర్ చేసి చూస్తారు? ఇప్పుడు వాళ్ళు కూడా వాస్తవాలను జీర్ణం చేసుకోవాలండి. కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లోటుపాట్లను సరి చేసుకునేటటువంటి ప్రయత్నం ఏనాడు కాంగ్రెస్ పార్టీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు అంతా బాగుంది అనుకుంటా కొందరు బాగుండడానికి చూస్తున్నారు. కానీ ప్రజలకేం జరుగుతుంది, ప్రజలకేం చేయాలి, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు మన నుంచి అంటే అటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచించలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో బలహీనమైపోయింది. ఎందుకోసం బలహీనమైపోయింది? ఒక ప్రతిపక్ష పాత్ర పోషించలేకనే కదా. బలమైనటువంటి ఒక శక్తిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారిని ఈరోజు దేశ ప్రజలందరూ కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నప్పుడు ఈరోజు వాస్తవంలో మంచిని మంచి అనాలే, చెడును చెడు అనాలి, తప్పుని తప్పు అనాలి, రైట్ని రైట్ అనాలి. అది కూడా చేయలేనటువంటి దుస్థితిలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఎంత మంచి చేసినా విమర్శనే. వాళ్ళు నచ్చంది అంటే సరే, మీకు నచ్చలేదు, మీ పాలసీకి వ్యతిరేకంగా ఏదైనా ఉన్నదంటే విమర్శించిందంటే ఓకే.
ఎన్ని మంచి పనులు చేసినా విమర్శించడమే, అది కాదు కదా. రాజకీయంగా మంచిని మంచి అనండి. ఇప్పుడు 2000 పెన్షన్ ఇస్తున్నాడు కేసీఆర్, చెడ్డదని మేము అంటలే కదా. రైతు బంధు ఇస్తున్నాం, చెడ్డదని మేము అంటలేదు కదా. రేపు అధికారంలోకి వస్తే భారతీయ జనతా పార్టీ కూడా ఇస్తా అంటున్నాం. బీద ప్రజల కోసం, బీద ప్రజల సంక్షేమం కోసం ఖచ్చితంగా ప్రభుత్వాలు పనిచేయవలసిందే అంటున్నాం. ఈరోజు 24 గంటల కరెంట్ ఇస్తా అంటున్నాడు, ఏమని అంటున్నాం కానీ ఇస్తలేడు కదా, అబద్ధాలు చెప్తున్నాడు కదా. ఎక్కడైతే ప్రజలని మోసం చేస్తున్నారో, ఎక్కడైతే ప్రజలని అబద్ధాలు చెప్పి వాళ్ళని అంటే భ్రమల్లో పెట్టి మోసం చేయాలనుకుంటున్నప్పుడు తప్పకుండా ప్రతిపక్షంగా ఎత్తి చూపేటటువంటి ఒక హక్కు మాకున్నది. ఒక మాట స్ట్రైట్గా అడుగుతాం మిమ్మల్ని, ఇది బీజేపీ పార్టీ అంటే ఒక సిద్ధాంతాల గల పార్టీ అని అంటారు, కానీ ఇదే పార్టీలో ఒకనాడు ఈ సిద్ధాంతాల గల పార్టీ మెల్లిమెల్లిగా వాళ్ళ సిద్ధాంతాలను నమ్ముకుంటూ తెలంగాణలో బలపడే ప్రయత్నం చేసింది. కానీ ఇలాంటి సిద్ధాంత గల పార్టీలో మెల్లిమెల్లిగా ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకే చేరిన వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు. మీరు కావచ్చు, ఈటెల కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు. సో ఇతర పార్టీ నాయకులే కనపడుతున్నారు కాబట్టి అదే సిద్ధాంతాన్ని బీజేపీ ఇంకా ఎలా కొనసాగిస్తుంది? ఆ వాదం ఇంకా చచ్చిపోయినట్టేనా? ఇప్పుడు సిద్ధాంతం అనేది ఏముంటుంది, పార్టీలకు ఉన్నటువంటి సిద్ధాంతం ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజల యొక్క అవసరాలను గుర్తించి పనిచేయటం. ఏ రాజకీయ పార్టీ సిద్ధాంతమైనా అదే ఉంటుంది. రాజకీయ పార్టీ సిద్ధాంతం ఈ రాష్ట్ర ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ప్రజలకు మనం ఏమి హామీ ఇచ్చినాము, ఏమి చెప్పినాం, ప్రజలు మన నుంచి ఏమి కోరుకుంటున్నారు, మనం ఏ విశ్వాసాన్ని ప్రజలకు కలిగించినాము, ఆ ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం మనల్ని గెలిపించినప్పుడు ఆ విశ్వాసం ద్వారా మనం ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తున్నాం అనేది ప్రధానమైనటువంటి సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని కట్టుబడి పనిచేయడమే రాజకీయ పార్టీల యొక్క సిద్ధాంతం ఉండాలి. మిగతా సిద్ధాంతాలు ఏముంటాయి, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క సిద్ధాంతం ఉండొచ్చు. ఇప్పుడు కేసీఆర్ పార్టీకి సిద్ధాంతం చెప్పండి ఒకసారి. టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతం ఏంటి? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయిపోయింది. బంగారు తెలంగాణ వల్ల ఎక్కడుంది? అది కాలేదు. బంగారు తెలంగాణ అనేటటువంటిది లేనే లేదు కదా. అది కేవలం బంగారు తెలంగాణ అనేది కాదు, బంగారు కుటుంబం. అది కేసీఆర్ కుటుంబానికి పరిమితం అయిపోయింది.